మామా బోయ్ అవార్డ్స్ రిజల్ట్ అయితే వచ్చేసిందట. మరి టాప్ 5 చలో చూద్దాం మరి ధనుష్ అన్న సెలెక్ట్ అయ్యిందో లేదో అనేది. సో ఇక్కడ ఈవెంట్కి వెళ్ళి న్యూస్ యా నైస్ ఇక్కడ ఉన్నాయి మామ టాప్ 5 రిజల్ట్ అంట. ఓకే ఇక్కడ ఏడా స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ మున్నా సెలెక్ట్ అయ్యిండు నైస్. అండ్ మన ఇంకెవరున్నారు తెలుగులో ఇక్కడ కేవీ బ్రో గిట్ ఉన్నాడు బెస్ట్ షార్ట్ ఫార్మ్ క్రియేటర్ లో. ఇంకా మున్నా ఇంకొక దాంట్లో ఉంటాడు కదా ఇది. యా నైస్ ఇక్కడ మున్నా గిట్ట సెలెక్ట్ అయ్యిండు రీజనల్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్. ఓకే దివ్య వైటి అంట డిఎంఎన్ ధీరాజ్ బ్రో నైస్ బ్రో. మున్నా సెలెక్ట్ అయ్యిండు వ్యాక్స్ 777 రవి. ఇదేంటి ధనుష్ అనేది ధనుష్ అనేది బ్రో ఇది ఎట్లా పాసిబుల్ మామా? ఇంత కష్టపడి ఓట్లు వేపించాం కదా. ఓకే మున్నా కంటే పక్కా పడతాయి. ధీరజ్ బ్రో గిట్ట చాలా వీడియోస్ చేసాడు, చాలా మంది సపోర్ట్ చేశారు ధీరజ్ బ్రో గిట్ట. ఇక్కడ వ్యాక్స్ 777 కంటే సో రాయ్ స్టార్ సపోర్ట్ ఉంది, గ్యాన్ బాయ్ సపోర్ట్ ఉంది. ఓకేనా ఓకే ఈయన సెలెక్ట్ అయినంటే గిట్ట ఓట్స్ పడ్డట్టే. బట్ వీళ్ళు పెద్ద ఎఫర్ట్స్ గిట్ట పెట్టలేదు. రవి అనే పర్సన్ కి అయితే పెద్ద ఎఫర్ట్స్ గిట్ట పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్ లో కానీ వైటీలో కానీ 1K వ్యూస్ ఈ రేంజ్ లో మాత్రమే ఉంటాయి ఈయనకి. బట్ ఈయన ఎలా సెలెక్ట్ చేస్తారు? నేను వీడియోస్ పెట్టి ఓకేనా లైవ్ లో పెట్టి లైవ్ లో ఓట్లు ఇప్పించేసాను, వీడియోలలో చెప్పాను. అలాగే ధనుష్ అన్న గిట్ట చాలా వీడియోస్ చెప్పాడు, స్టోరీలు చెప్పాడు. నాకు గెలిచి ధనుష్ అన్న కొట్టే ఓట్స్ లో నాకు ఒక 2% గిట్ట ఓట్స్ పడవు ఈయనకి. అలాంటి ఈయన ఎలా సెలెక్ట్ చేశారు? బైక్ గరీనా గేమ్ లో గిట్ట రాజకీయాలు వచ్చేసాయి.